భారీ వర్షాలు వరదలతో ముంచెత్తిన విజయవాడ నగరాన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. విజయవాడను ముంచెత్తడానికి కారణమైన బుడమేరు గండి పూడ్చివేత పనులు దాదాపు 95% పూర్తయ్యాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. బుడమేరు 3వ గండి పూడ్చివేత పనులను మంత్రి లోకేష్ పరిశీలించారు. బుడమేరు గండి పూడ్చివేత పనులు పరిశీలిస్తున్న అధికారుల నుండి మంత్రి లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు పూర్తి చేసి ఇక ముందు ఇలాంటి సమస్య ఎదురుకాకుండా చూస్తామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు పనితీరును మెచ్చుకుంటూ శభాష్ అంటూ ప్రశంసించారు. అది క్లోజ్ చేసినంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం. బండరేసి మనం క్లోజ్ చేయవలసిన ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది. ఇదంతా కూడా ఫస్ట్ అంతేనండి. అంటే ఇప్పుడు అంటే 3-4 నిలబడిపోయినాయి అనుకోండి. ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంటుకుంటాం. మరి 1 అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే 12 వస్తాయంటే మనం లేకపోతే 6 నుంచి 8 వస్తాయి. మన ఇక్కడ ఉంటే 10-12 వస్తాయి లేదా 6-8. ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి. అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది. అందుకని మీకు రాళ్ళ మీద ఈ థర్డ్ సిపేసి మీకు ఇంకా లక్కీగా ఇక్కడ వేసేప్పటికి మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి. ఇప్పుడు నిన్న 2 తగ్గిన తర్వాత ఈవేళ గంట 1 ఫీట్ తగ్గింది అంటారు చాలా ఏరియాస్ లో. అన్నా మీరు బ్రీచ్ ఇది అయిపోతే ఇక్కడ నుంచి 10 గంటలు పడుతుంది నీరు తగ్గేదానికి.